వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పార్టీలను ముఖ్య నేతలు వీడటం, మరో పార్టీలో చేరటం కొనసాగుతుంది. కూటమి పార్టీలు ప్రస్తుతం వైసీపీ లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. ఇదే సమయంలో ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు పొలిటికల్ జర్నీ ఆసక్తికరంగా మారుతుంది. ఐపీఎల్ స్టార్ రాయుడు రాజకీయంగా తొలుత వైసీపీ వైపు ఆసక్తి చూపారు. ఆ పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలుస్తారని ప్రచారం వేళ పవన్ కళ్యాణ్ వైపు నిలిచారు. జనసేన స్టార్ క్యాంపెయినర్ గా పార్టీ ప్రకటించింది. కానీ ఇప్పుడు మరోసారి తన నిర్ణయం మార్చుకున్నట్లు కనిపిస్తుంది. రాయుడు ఏ పార్టీ అన్న చర్చ ఫ్యాన్స్ అందరిలోనూ ఉంది. ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు పొలిటికల్ ఇన్నింగ్స్ పైన స్పష్టత కనిపించడం లేదు. క్రికెట్లోనూ అంబటి అనేక వివాదాలు ఎదుర్కొన్నారు. సిఎస్కే తరపున ఐపీఎల్లో అంబటి స్పెషల్ ప్లేయర్గా నిలిచారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్దతుగా నిలిచారు. సీఎం జగన్ నిర్ణయాలను ప్రశంసించారు. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కానీ తాను ఆశించిన గుంటూరు ఎంపీగా అవకాశం దక్కకపోవడంతో రూటు మార్చారు. పవన్ అన్నకు సీఎం చేయడానికి సిద్ధమంటూ ఎన్నికల ముందు అంబటి చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఆ తర్వాత జనసేనాని పవన్ తో భేటీ అయ్యారు. ఎన్నికల్లో జనసేన తమ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా అంబటి రాయుడును ప్రకటించింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సూచనల మేరకే పవన్ తో భేటీ అయినట్లు ప్రకటించిన అంబటి పవన్ సీఎం కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఎన్నికలు అయిన తర్వాత అంబటి రాజకీయంగా ఎక్కడ యాక్టివ్ గా కనిపించలేదు. అదే సమయంలో పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఇక ఇప్పుడు అంబటి రాయుడు బీజేపీలో చేరేలా రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంబటి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. విశాఖలో జరిగిన ఏబీవీసీ సభల్లో అంబటి రాయుడు పాల్గొన్నారు. బీజేపీ పైన తన అభిమానం చాటుకున్నారు. కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ అంటూ చెప్పుకొచ్చారు. పలువురు ప్రముఖ క్రికెటర్లు బీజేపీలో కొనసాగుతున్నారు. ఇప్పుడు అంబటి రాయుడు సైతం అదే పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ వీడి జనసేనకు మద్దతుగా నిలిచిన అంబటి రాయుడు ఇప్పుడు బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్లు తాజా సమీకరణాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఎన్నికల ముందు తమ స్టార్ క్యాంపెయినర్ గా అవకాశం ఇచ్చిన జనసేన కాదని ఇప్పుడు అంబటి రాయుడు బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం పైన రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఇంతకీ అంబటి రాయుడు ఏ పార్టీలోకి చేరుతున్నారో వేచి చూడాల్సిందే.